ఉపరాష్ట్రపతి పదవికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగనున్నాయి. జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 లో రెండో నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి మరణించినా, రాజీనామా చేసినా, తొలగించినా, ఇతర కారణాల వల్ల ఖాళీ అయినా సరే వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు మిగిలిన కాలానికి కాకుండా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటారు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్లమెంటులో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. లోక్సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులున్నారు. పశ్చిమ బెంగాల్లోని బసీర్హాట్ సీట్ ఖాళీగా ఉంది. రాజ్యసభలో 240 మంది ఉన్నారు. 5 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో మెజారిటీకి 394 మంది మద్దతు అవసరం. లోక్సభలో ఎన్డీఏకి 293 మంది సభ్యుల బలం ఉంది. ఇక రాజ్యసభలో 129 మంది మద్దతుంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరగనున్నాయి. జగదీప్ ధన్కర్ రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 లో రెండో నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి మరణించినా, రాజీనామా చేసినా, తొలగించినా సరే ఇతర కారణాల వల్ల ఖాళీ అయినా వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుందనే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ మార్నింగ్. భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు అంటే ఈ ఉపరాష్ట్రపతి పదవిని వీలైనంత 90 రోజుల్లోపే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామాలో ఆయన ఆరోగ్య కారణాల వల్లనే నేను రాజీనామా చేస్తున్నా అంటూ కూడా ప్రకటించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ప్రకారం భారత ఉపరాష్ట్రపతి పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నానంటూ ఆయన ధన్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అందులో ఉన్నటువంటి ఆర్టికల్ ని బేస్ చేసుకొని తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా రాజీనామా చేస్తే ఆయన బాధ్యతల్ని ఎవరు నిర్వహిస్తారు, ఏమిటి, ఎప్పటిలోగా ఎన్నుకోవాలి, ఆ తర్వాత ఉపరాష్ట్రపతిని ఎట్లా ఎన్నుకుంటారు, రాజ్యాంగంలో దీనికి ఉన్నటువంటి నిబంధనలు ఏంటి, సో ఉపరాష్ట్రపతి పదవికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, సో ఎన్నికల సంఘం కానీ నియమాలు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయన్నది ఒకసారి మనం కొంచెం డీప్ గా పరిశీలిస్తే కనుక అంటే రాజ్యాంగంలోని 63 నుంచి 71వ అధికరణతో పాటు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి నియమాలు ఏవైతే ఉంటాయో అది 1974 ప్రకారం ఈ పదవికి ఎన్నికలు జరుగుతాయి. సో జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి ఖాళీ ఏర్పడ్డందున ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఖాళీ అయితే వీళ్ళని త్వరగా 90 రోజుల్లోనే భర్తీ చేయాలంటూ కూడా రాజ్యాంగంలో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఎవరిని ఎన్నికలు చేయాలి, ఎట్లా చేయాలి అన్నది మాత్రం ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్టికల్ 68 సెక్షన్ 2 ప్రకారం రాష్ట్రపతి మరణించినా గానీ లేదంటే రాజీనామా చేసినా గానీ అనివార్య కారణాల వల్ల తొలగించినటువంటి పరిస్థితులు ఏవైనా గానీ అట్లాంటి పరిస్థితుల్లో ఖాళీ ఏర్పడితే చాలా తొందరగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే జనరల్ గా అయితే సాధారణ పరిస్థితుల్లో అయితే పదవి విరమణ చేస్తున్నటువంటి టైంలో ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగియడానికి 60 రోజుల లోపే ఆ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగాలి. బట్ ఉపరాష్ట్రపతి పదవి కాలం ముగిసే లోపు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయ్యేటువంటిది అసలైనటువంటి పరిస్థితి. అయితే ఉపరాష్ట్రపతి ఒకవేళ రాజీనామా చేసినా లేదంటే మరణించిన అనూహ్యంగా ఇంకేదైనా పదవి నుంచి తొలగించినటువంటి కారణాలతో ఏమైనా పాత ఇంకేమైనా ఉంటే గనక ఆ పదవి ఖాళీ అయితే చాలా తొందరగానే ఎన్నికలు జరగాలి. సో ఇది 66 ప్రకారం ఆర్టికల్ 66 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభలు అంటే లోక్సభ గానీ రాజ్యసభ గానీ ఈ సభ్యులతో ఉన్నటువంటి ఎలక్టోరల్ కాలేజ్ ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుందని చెప్పాలి. అంటే ఎన్నికల సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటింగ్ పద్ధతులు ఎన్నుకుంటారు. ఈ ఓటింగ్ కూడా రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతూ ఉంటుంది. అండ్ మోరోవర్ ఏంటంటే భారత ప్రభుత్వం కానీ లేదంటే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పదవుల్లో ఉన్న వాళ్ళు దీనికి అర్హులు కాకూడదు. అట్లాంటి పదవులు ఉంటే కనుక వాటికి రాజీనామా చేసి ఉపరాష్ట్ర పదవికి పోటీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
అండ్ భారత రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అనే చెప్పాలి. ఉపరాష్ట్రపతికి సంబంధించి రాజ్యాంగంలో ఒకే ఒక నిబంధన ఉంది, అది రాజ్యసభ చైర్మన్ గా తన విధులకు సంబంధించినటువంటి అంశం. అయితే ఈ పదవి ఖాళీ ఉంటే గనక ఆ పోస్ట్ ని, అంటే ఇప్పుడు ఎవరైతే డెప్యూటీ చైర్మన్ ఉంటారో వాళ్ళు ఆ పదవి ఆ చైర్ లో కూర్చుంటారు. అంటే రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ లేకపోతే భారత రాష్ట్రపతి అధికారం ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యుడు ఎవరైనా కానీ దీంట్లో కూర్చోవచ్చు అని చెప్పాలి ఈ పరిస్థితిలో. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రకారం ఇంకా 2 ఏళ్ల పదవీ కాలం ఉంది ధన్కర్ది. సో ఆ పదవీ కాలం ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం భారత రాజకీయాల్లో చాలా సంచలనంగా మారింది. సో ఇప్పుడు ఈ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి నెక్స్ట్ ధన్కర్ తర్వాత ఎవరు అన్నది ఇప్పుడు ఒక చర్చ మాత్రం ప్రధానంగా నడుస్తుంది. కౌన్ బనేగా నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ ఆఫ్ ఇండియా. సో దీంతో ఇప్పుడు ఎవరు అన్న అంశంపై ఉత్కంఠ నడుస్తోంది. బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలకు చెందినటువంటి కొంతమంది నేతల పేర్లు కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో కేంద్రం చాలా మంది పెద్దల ప్రొఫైల్స్ కూడా తీసుకొని చాలా సీరియస్ స్టడీ చేస్తున్నారు. నేపథ్యంలోనే నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అనేటువంటి అంశంపై చర్చ జరుగుతోంది. బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాలకు చెందినటువంటి నేతల పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ పేరును ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే బీహార్ ఎన్నికల దృష్ట్యా హరివంశ్ సింగ్ కి ఉపరాష్ట్రపతి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఈ క్రమంలోనే హరివంశ్ సింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈవెన్ ద్రౌపది ముర్మును కూడా ఆయన కలవడం కొంత ఆసక్తి కలిగిస్తున్నటువంటి అంశం. బీహార్ చెందినటువంటి హరివంశ్ కు రాజకీయాల్లో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మొదటిసారి 2014లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడం జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఆయన ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు చాలా సంవత్సరాలు జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు హరివంశ్. సో మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ కు సలహాదారుగా కూడా అప్పట్లో పనిచేశారు. సో ప్రభుత్వం కూలిపోవడంతో మళ్ళా జర్నలిజంలోకి మళ్ళీ రావడం జరిగింది. సో నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్నటువంటి జేడీయూ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. సో తొందరలో బీహార్ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి హరివంశ్ తో ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ ప్రభుత్వం నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక ప్రచారం మాత్రం చాలా జోరుగా నడుస్తోంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.